కెమెరా కూడా ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసినాము. ఇక కస్టమర్ అయితే ఇక చెత్త పడేయడానికి వెళ్తుంది. కస్టమర్ వెనకాల నేను వెళ్తున్నా. ఇట్లా కూడా కస్టమర్లు రైడ్ బుక్ చేసుకుని ఇట్లా కూడా చేస్తారని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇట్లా 5565 కూర్చోండి కూర్చోండి. ఒకరి లైన్లో ఉండి చెప్పండి. ఇదైతే ఊబర్లో వచ్చింది మనకు రైడు. ఇంకోటి ఏంటంటే ఒక కామెంట్ వచ్చింది, ఏదైనా కొత్తగా ట్రై చేయనేసి. మనకైతే కొత్తగా ట్రై చేయడానికి మ్యాన్ పవర్ అయితే లేదు. వేరే కంటెంట్లో బోర్డు ఉంది నా దగ్గర, కానీ మనకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక చేస్తున్నా. ఇప్పుడు ఆ కామెంట్ ఇక్కడ పెడతా, డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ రైడ్కి అయితే మనకు 61 రూపీస్ ఇచ్చిండు ఊబర్. ఈ కస్టమరు రాంగ్ లొకేషన్ పెట్టిండు, పికప్ లొకేషన్ 500 మీటర్స్ ముందు పెట్టిండు. మళ్ళీ నాకు కాల్ చేసి, నేను కాల్ చేస్తే మళ్ళీ వెనకగా రమ్మన్నాడు. ఎత్తుక్కుంటూ వచ్చిన దగ్గర రాగానే కాల్ కట్ చేసేసిండు. మీరేనా కాల్ కట్ చేసే కానీ దగ్గరకు వచ్చినాక ఇంకొక ఆయన వస్తుంది బండి మీద, ఆయననేమో అని మేము ఓటీపీ 6242 దప్పు సార్. మేడంని డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనకు 1.5 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఉండే. పికప్ లొకేషన్ దగ్గరికి పోయిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే మళ్ళా వెనక్కి రా అని చెప్పిండు. ఎత్తుక్కుంటూ వచ్చిన 1/2 కిలోమీటరు ముందు వచ్చేసిండు కస్టమరు. అయితే లొకేషన్ రాంగ్ పెట్టిండు. ఇక సరే అనేసి మళ్ళీ కాల్ చేసి ఎత్తుక్కుంటూ వచ్చి పికప్ చేసుకున్నాం మనం కస్టమర్ని. ఇది వచ్చేసి దగ్గర 4.5 కిలోమీటర్స్ ఉంది. ఇది కూడా మనకి ఊబర్లోనే రైడు, ఇది కూడా ఊబర్లోనే వచ్చింది. అయితే ఈ రైడ్కి మనకి ఎంత అమౌంట్ వచ్చిందో ఇప్పుడు చూద్దాము. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రైడ్కి అయితే మనకు 41 రూపీస్ ఊబర్ అయితే చూపించింది. వాళ్ళకేంచి కమిషన్ ఎంత కట్ చేసుకుంటాడో అది నేనైతే డీటెయిల్స్ చూస్తలేను. ఓకే, ఇదంతా కూడా జనప్రియ హోమ్స్. ఇవి జనప్రియ వాళ్ళది మంచి మస్తు ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. ఎంత బాగా కట్టిరంటే సూపర్ కట్టిరు. ఈ కాలనీలకు నేను చాలాసార్లు వచ్చిన, మన ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడికి రావడం వల్ల ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే లోపలికి బాగానే ఉంటుంది, లోపల చాలా లోపలికి ఉంటుంది ఈ కాలనీ. ఆ లోపల వరకు పోయి మళ్ళీ మనం మొత్తం బయటికి రావాలి. మెయిన్ రోడ్ బయటికి వచ్చినాకనే మనం రైడ్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి రైడ్స్ పడవు. ఈ కౌకూర్ ఏరియా ఇది. ఈ ఏరియా నుంచి రైడ్స్ అస్సలు కష్టం. రిటర్న్ రైడ్స్ అంటే వేరే ఎక్కడికి పడవు ఇక్కడ నుంచి రైడ్స్. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసిన కౌకూర్లో రైడ్స్ పడతలేవు అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి యాపరాల వరకు బాగానే ఉంటుంది. 3 కిలోమీటర్ దాకా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి రైడ్ పడ్డది. ఇది కూడా 1.8 ఉంది పికప్ లొకేషను. అయితే ఇక్కడికి వచ్చేసిన పికప్ చేసుకుందామని కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఊబర్ ఆడ ఏమి ఇవ్వలే, అడ్రస్ అదే చూస్తున్నాం. అదే అడుగుదామని కాల్ చేస్తారు. వస్తారా ఆయన ఇడికి, మనం అడగ గేట్ కనెక్ట్ ఇటు తిరిగి ఈయనే నాని. క్యాబ్ బుక్ చేసారా? అక్కడి నుంచి వస్తారు వాళ్ళు కాదు. ఆయన అయితే ఇప్పటికి కెమెరా
కెమెరా కూడా ఇస్తారా? మనం పెట్టుకోవాలి సేఫ్టీకి. ఓకేనా? ఎందుకు? యూట్యూబ్లో వీడియో పెట్టడానికి. హలో హలో సార్, ఊబర్ సార్. ఓకే సార్, ఓకే. లిఫ్ట్లో అంటే వస్తాడట. ఇక్కడ లోపలికి అలౌ చేయరు ఎక్కువ. చాలాసార్లు వచ్చినా ఇక్కడ నుంచే పికప్ చేసుకుని. ఇక్కడ టైం పడుతుంది కస్టమర్ లోపలికి నుంచి రావడానికి. అందుకే మనకి ఇట్లా ఒక్కోసారి టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆయన వస్తున్నాడు చూడు, ఆయన లిఫ్ట్లో వస్తున్నా అన్నారు. ముంగట ఆయన ఉన్నట్టు ఆయన మధ్యలో చూడు. ఆయన వస్తాడు కదా, వెళ్ళమంటే వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎంట్రీ అంటే కష్టం. వస్తారు వాళ్ళే, అందుకే లోపలికి పంపిస్తే మళ్ళీ నన్ను అంటారు ఎందుకు ఇచ్చిన లోపలికి అనేసి అని చెప్తున్నాడు. సార్ ఒకటి 9234. 9234. 1 minute. ओके सर, गाड़ी घुमा लेते हैं. हाँ. ఇదైతే డ్రాప్ లొకేషన్ వచ్చేసి 2.9 కిలోమీటర్స్ ఉంది, అంటే దగ్గర 3 కిలోమీటర్స్ అనుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనము ఆ కౌకూరు సైడ్ పైన, బోడుప్పల్ పైన కొన్ని ఏరియాల నుంచి మనకు రిటర్న్ అయితే పడవు. బోడుప్పల్ నుంచి కూడా నాకు అసలు రైట్సే పడవు అక్కడ పోతే కూడా. అందుకే ఆ ఏరియాలు నేను స్కిప్ చేస్తా, కానీ తప్పదని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన. అయితే ఈ కస్టమర్ ఇక్కడ మధ్యలో అంటే కొంచెం లొకేషన్ రాంగ్ పెట్టిండు, కొంచెం బిఫోరే డ్రాప్ అయిపోయిండు. అయితే ఇక్కడ నుంచి కస్టమర్ అయితే డ్రాప్ చేసిన 30 రూపీస్ అయింది మనకి ఉబర్ ఇది కూడా. అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి వెయిట్ చేద్దామని ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇంకొక రైడ్ పడ్డది. ఈ రైడ్ వచ్చేసి 3.9 కిలోమీటర్ పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ కూడా సేమ్. నేను ఎక్కడైతే నిల్చున్నా జస్ట్ ఒక 2-3 గల్లీల తర్వాత, 2-3 గల్లీల తర్వాతనే అతని డ్రాప్ లొకేషన్ ఉంది. సరే అనేసి పోయి అంత దూరం పోయి పికప్ చేసుకొని మళ్ళీ తీసుకొని కస్టమర్ని సేమ్ లొకేషన్కి నేను రిటర్న్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే 3.9 కిలోమీటర్స్ పోయేసరికి పాపం ఇంకా కస్టమరు క్యాన్సిల్ చేసాడు. మనకు టెన్షన్ ఉండే, కస్టమర్ అయితే మనకు క్యాన్సిల్ చేయలేదు, వెయిట్ చేసిండు. అందుకే కస్టమర్ అయితే డ్రాప్ లొకేషన్కి అయితే మనం రీచ్ అయినాము. ఈ కాలనీ బయటనే నేను ఉండే, ఈ కాలనీ లోపలికి అయితే నేను ఇప్పుడు వచ్చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మనకి, ఎందుకంటే మన ఛానల్ చాలా వెనుకబడి ఉన్నది. ఎందుకంటే రీసెంట్గా ఓపెన్ చేసిన ఛానల్ కూడా చాలా చూస్తున్నాను నేను, మంచి రీచ్ ఉంది. మన ఛానల్ ఎందుకు మరి గ్రోత్ లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే, అంటే మీరు కొంచెం లైక్స్ ఎక్కువ కొడితే, కమెంట్స్ పెడతా ఉంటే, ఏదో ఒక కమెంట్ పెడతా ఉంటే మన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అందుకే కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతున్నా. సార్ లొకేషన్ 42 రూపీస్ సార్. థ్యాంక్ యూ. ఈ రైడ్కి అయితే 42 రూపీస్ అయితే ఊబర్ చూపించింది. అందులోకించి మరి ఎంత డిటెక్ట్ అవుతుందో నాకు కూడా ఐడియా లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ రైడ్ అయిపోగానే కాలనీలో ఉన్నా, రిటర్న్ అవుతున్నా, మళ్ళీ నాకు ఇంకొక రైడ్ పడ్డది. 2 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఉంది. ఇక డ్రాప్ లొకేషన్ వచ్చేసి పక్కనే 1.5 కిలోమీటర్. 1588 1588 కొంచెం చూడమాట వేరంట. ఎక్కడ డ్రాప్ లొకేషన్ ఐడియా లేదు. ఈ కస్టమర్ అయితే మనను హాట్స్పాట్ ఆన్ చేయమని అడిగిండు. నేను అన్న డ్రాప్ లొకేషన్ పోయిన తర్వాత ఆన్ చేస్తాను, అయితే అమౌంట్ వేయడానికి లేదని చెప్పిండు. సరే అనేసి డ్రాప్ లొకేషన్ పోయిన తర్వాత అమౌంట్ అయితే మనకు వేసేసిండు. 22 రూపీస్ ఏమో 24 రూపీస్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి
మనకు ఇంకొక రైడ్ పడ్డది 2 కిలోమీటర్ పికప్. ఇది డ్రాప్ లొకేషన్ 1 కిలోమీటరే. ఇక్కడికైతే వచ్చేసిన డ్రాప్ లొకేషన్కి మనమైతే రీచ్ అయిపోయినాం. ఈ రైడ్కి మనకు 28 రూపీస్ అయితే చూపించింది. ఇంకొకటి ఇదిగా పేమెంట్ చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి స్కాన్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నన్నే అంటుంది, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు స్కానర్ కూడా చక్కగా పెట్టుకోలే అంటుంది నన్ను డైరెక్ట్గా. అరే ఏమైంది ఇట్లా నన్ను అంటుందని నేను షాక్ అయినా. ఆమెకు స్కాన్ చేయడానికి వస్తలేదు, ఆమె మనని అన్నది. నేను అట్లా కరెక్ట్ పెట్టంగానే అయిపోయింది. ఇక మిస్టేక్ వాళ్ళది ఉంటుంది కానీ మనని అంటారు, మన ఎందుకంటే మన చిన్న ప్రాణాలు కదా. అందుకే నేను సైలెంట్గా ఉన్నా, ఏమనలే.